జిల్లా ఉపాధి కార్యాలయం వికాస్ సంస్థల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 130 నుండి 150 మంది వరకు విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 8 సంస్థల ప్రతినిధులు ఎంపికలు నిర్వహించగా 47 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని వికాస పీడీకే లచ్చారావు, ఉపాధి కల్పన కార్యాలయం అధికారి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ తెలిపారు. ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, అర్హులైన అభ్యర్థులు ఎంపిక కాగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ముగ్గురు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున విభిన్న ప్రతిభావంతులకి ఒక ప్రత్యేకమైన జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో మనకి సుమారుగా ఒక 8 కంపెనీలు, 2 ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చే, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే సంస్థలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మనకి సుమారుగా ఒక 130 మంది విభిన్న ప్రతిభావంతులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి ఉన్నారు. ఇందులో హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్డ్, ఈవెన్ బ్లైండ్ కూడా వచ్చి ఉన్నారు. వీరందరికీ కూడా వారి యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి, వారి యొక్క అర్హతలను బట్టి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ రోజే, కొంతమందికి అయితే ఈ రోజే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూ చేసిన వారందరికీ కూడా గౌరవనీయులైన మినిస్టర్ గారి వారి పర్మిషన్ తీసుకుని వారితోటి, అదే రకంగా కలెక్టర్ గారితో ఈ రోజే ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ కూడా దూరభారం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు ముఖ్యంగా పీడీ వికాస, అదే రకంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు చాలా సహకరించారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి సంస్థల ప్రతినిధులు వీరు, అదే రకంగా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పేషెన్స్గా, చాలా ఓపికగా వారి యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ బయోడేటా అంతా తీసుకుని ఈ యొక్క చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, కానీ ఇది నిరంతరంగా ఒక సాగే ప్రక్రియ. ఇందాక మన పీడీ వికాస గారు చెప్పినట్టుగా దీన్ని మరి ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. చేసినప్పుడు ఎవరైనా డ్రాప్అవుట్స్ ఉన్నా వాళ్ళని కూడా మళ్ళీ కొత్తగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి 13,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. అట్లాగే కేఎఫ్సి నుంచి కూడా టీమ్ మెంబర్స్ని తీసుకుంటున్నారు. వీరు మేల్ ఆర్ ఫీమేల్ తీసుకుంటున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన హెచ్హెచ్ క్యాండిడేట్లు మాత్రం వీళ్ళకి ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. వీరు శాలరీ సుమారుగా వీరికి కూడా 11,500 నుంచి 15,000 మధ్యలో శాలరీ ఇస్తున్నారు. వీరు కూడా సుమారుగా ఒక 5 తీసుకోవడం జరుగుతుంది. అలాగే లూమినస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రావులపాలెం నుంచి వచ్చారు. వీరు సుమారుగా ఒక 50 మంది వరకు రిక్రూట్మెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. వీరు శాలరీ 17,500 నుంచి 20,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీరు ముఖ్యంగా ఓహెచ్ కానీ హెచ్హెచ్ కానీ పిల్లల్ని ఎవరైనా కూడా ఉన్నాయి వీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు పిఎఫ్ఈఎస్ అన్ని కూడా అవకాశం కల్పించి వీరికి మంచి అవకాశం కూడా కల్పిస్తున్నారు. అడ్మిన్ సైడ్ కానీ, లేకపోతే అకౌంట్ సైడ్ కానీ, కంపెనీ ప్రొడక్షన్ సైడ్ కానీ వీరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా ఒక 7 కంపెనీల వరకు సుమారుగా 150 వేకెన్సీస్తో వీరు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయడానికి వివిధ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా యూత్ ఫర్ జాబ్స్ అనే ట్రైనింగ్ కంపెనీ కూడా వచ్చింది. వీరు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు. వీరు ఈ కంపెనీలన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే ఈ రోజే కాదు, ఈ ప్యాటర్న్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి 3 నెలలకు కానీ, లేకపోతే 6 నెలలకు కానీ ఇది కొనసాగించవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఏడీ డిజబిలిటీ వారిని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు పీడీ వికాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు కూడా మేమందరం కూడా సంయుక్తంగా దీన్ని ప్రతి 6 నెలలు కూడా ఈ కొనసాగింపుని కంటిన్యూ చేయాలని ఆలోచనతో ఉన్నాము. కాబట్టి నిరుద్యోగ ఎవరైనా ఉంటే కనుక ఏడీ డిజబిలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్న జాబ్స్, ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. మరి ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుచున్నాం.